హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఎస్సి నిర్వహించి ఇప్పటికీ 3 నెలలు కాలం దగ్గరికి వస్తూ ఉన్నా కూడా ఇంతవరకు కూడా డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ కాలేదు. 2024 డిఎస్సి ఈరోజు ఏ దినపత్రికలో చూసినా కానీ డిఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనే విషయం ఎక్కడ కూడా రాలే. ఫైనల్కి ఎప్పుడు ఇచ్చినారు? సెప్టెంబర్ 6వ తారీఖు ఇచ్చినారు. మరి ఫైనల్ కీలోని తప్పుల తడకలన్నిటిని కూడా సరిచేసి రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ మెట్లెక్కి పోయి వాళ్ళ యొక్క ప్రశ్నలకి తప్పుడు సమాధానాలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర సరైన సమాధానాలు ఉన్నాయి, ఇదిగోండి దానికి సంబంధించిన ప్రూఫ్ అని చెప్పేసి మన డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలలో ఉన్న ప్రతిదీ కూడా చూపించడం జరిగింది ప్రూఫ్గా ఆన్సర్స్ని. అయినా కూడా పాఠశాల విద్యాశాఖ మరి మేము రివ్యూ కమిటీని వేస్తామని చెప్పి వేసినా కూడా ఆ రివ్యూ కమిటీ యొక్క నివేదికలో ఏముందో ఇంతవరకు కూడా బయట పెట్టకుండా కాలయాపన చేస్తూ డిఎస్సి యొక్క రిజల్ట్స్ని తొక్కిపడుతుందని చెప్పేసి చాలామంది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థుల ఆవేదన. ఈరోజు ఎక్కడ కూడా ఏ న్యూస్ పేపర్లో కూడా అసలు డిఎస్సి రిజల్ట్స్ కూడా గురించి రాలేదు, జనరల్ ర్యాంకింగ్ గురించి రాలేదు, లాంటి విషయాల గురించి కూడా రాలేదు అఫీషియల్గా పాఠశాల విద్యాశాఖ నుండి. కేవలము ఎప్పుడు చూడండి 35,000 ఉద్యోగాలు త్వరలో రిక్రూట్మెంట్ అవుతాయని రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు తప్ప ఇంతవరకు కూడా మరి డిఎస్సి రిజల్ట్స్ త్వరలో ప్రకటించబోతున్నామని చెప్పేసి ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు వివిధ సభలలో మాట్లాడటం లేదు. మరి రిజల్ట్స్ని ఇచ్చే ఉద్దేశం పాఠశాల విద్యాశాఖకు ఉందా లేదా, రిజల్ట్స్ని ఇచ్చే ఉద్దేశం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా లేదా అనేది కూడా అనుమానాలు ఎన్నో తావిస్తున్నాయి డిఎస్సి నిరుద్యోగుల అభ్యర్థులకు. కానీ ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రివైజ్డ్ ఫైనల్ కీతోనే ప్రకటించడం వల్లనే చాలామంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. లేకపోయి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది కూడా పాఠశాల విద్యాశాఖకెళ్ళే జరుగుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకనంటే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చాలా కష్టపడి మరి ఎగ్జామ్ రాస్తే ప్రైమరీ కీలో తప్పులు కనిపించినాయి, ఫైనల్ కీలో తప్పులు కనిపించినాయి. తప్పులుగా ఇదిగోండి అని చూపిస్తే కూడా వాటిని సరిదిద్దే ఆలోచనలు లేదు ఈ విద్యాశాఖ అధికారులు. మరి ఈ రివైజ్డ్ ఫైనల్కి ఇస్తారా ఇవ్వరా, ఎన్సీఆర్టీ నివేదికలో ఏముంది అనే తేటతెల్లం అయితేనే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు వచ్చే విషయంగా కనిపిస్తుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ ఏదేమైనా కానీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి జాప్యాన్ని చేయకుండా డైరెక్ట్గా త్వరగా ఈ యొక్క వారం రోజుల్లో కానీ ఈ యొక్క 5-6 రోజుల్లో కానీ జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించి జిల్లాల వారీగా ఎడ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల యొక్క ర్యాంకును టోటల్గా ప్రకటించి మళ్ళీ మనకు అక్టోబర్ యొక్క మొదటి వారం వరకు 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి దసరా తర్వాతనైనా ఖచ్చితంగా ఈ 2024 డిఎస్సిలోని 11,062 పోస్టులు మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలి, కాలయాపన చేయొద్దు. ఈ 2008 డిఎస్సికి సంబంధించిన ఫైలునైతే రేవంత్ రెడ్డి గారు చూసి ఆ 2008 సంవత్సరానికి సంబంధించిన డిఎస్సి అభ్యర్థులకైతే న్యాయం చేయడానికైతే సమయం తీసుకున్నారు. కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతున్న 11,062 పోస్టుల గురించి మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం. ఎక్కడ చూడండి మరి స్కూళ్ళల్లో పిల్లలకి టీచర్స్ లేక, సరైన ఉపాధ్యాయులు లేక మేము ఈ అకాడమిక్ ఇయర్ కోల్పోతున్నామని చాలామంది స్కూల్ పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అయినా పాలకులు దీన్ని ఎందుకు గమనిస్తలేరు, పాలకులు దీన్ని ఎందుకు గుర్తిస్తలేరు? తెలంగాణ రాష్ట్రంలో 1:30 ఉండాల్సిన స్కూల్ పిల్లల యొక్క టీచర్ రేషియో కేవలం 1:16గానే ఉంది. దాన్ని ఎందుకు సవరించాలనుకోవడం లేదు? ఈ అన్నిటికీ మూలం విద్య యొక్క వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో పిల్లలకు తగ్గట్టు విద్యా బోధన బోధించడానికి స్కూల్ టీచర్స్ కరెక్ట్ ఉండాలి. కాబట్టి స్కూల్ టీచర్స్ రిక్రూట్మెంట్ త్వరగా చేయండి. ఇంకా మనకు తెలంగాణ రాష్ట్రంలో 2025 జాబ్ క్యాలెండర్కి 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరి విద్యాశాఖలో ఉన్న టీచర్స్ అసోసియేషన్స్, టీచర్స్ సంఘాలే, ఉపాధ్యాయ సంఘాలే చెప్తూ ఉన్నాయి లెక్కలు. మరి ప్రభుత్వం ఎందుకు దీన్ని కన్సిడర్ చేస్తలేదు, ఎందుకు పట్టించుకుంటలేదు అనేది అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా మనం అన్నిటి కూడా ఆలోచించకుండా ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఏదైతే 2024 డిఎస్సికి సంబంధించిన విషయం ఉందో ఆ 2024 సంబంధించిన డిఎస్సిని తప్పకుండా కంప్లీట్గా ఈ 2 వారాలలో మొత్తం టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయండి. పాఠశాల విద్యాశాఖ వారికి మరి మన డిఎడ్ బిఎడ్ సంబంధించిన ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో రావుల
రామ్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఎన్నోసార్ల పత్రికా ప్రకటనల ద్వారా కూడా వారు కోరుతూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినా కానీ పాఠశాల విద్యాశాఖ అనేది ఇంతవరకు కూడా చలనం లేకుండా ఉన్నది. ఆ చలనం లేకుండా ఉన్న పాఠశాల విద్యాశాఖను ఎట్లా దారికి పట్టుకొచ్చుకోవాలనే విషయాన్ని కూడా త్వరలోనే ప్రతి ఒక్కరం కార్యాచరణ చేయాలి. ఎందుకంటే ఇలానే జాప్యం చేసుకుంటా పోతే నెలలు గడవచ్చు, సంవత్సరాలు గడవచ్చు, చాలా ప్రాబ్లం అయ్యే దుస్థితి కూడా ఏర్పడుతుంది. 2017లో జరిగిన టీఆర్టీ 2021 వరకు జరిగింది. ఇట్లుంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీల యొక్క బద్ధకం, రిక్రూట్మెంట్ ఏజెన్సీల యొక్క నెగ్లిజెన్స్ చాలా దారుణంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా నోరు తెరిచి ప్రశ్నిస్తేనే వాళ్ళకు భయం పుడుతుంది, వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన వేదికల మీద మాట్లాడండి డిఎస్సి రిజల్ట్స్ రావాలని. ఎందుకంటే డిఎస్సి రాసిన 2,40,000 మంది ఎదురు చూస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జిల్లాలో ఎంత వచ్చింది ర్యాంక్ లిస్టు, నేను ఖచ్చితంగా మెరిట్లో ఉండగలుగుతానా, 1:3లో సెలెక్ట్ అవుతానా అన్న విధంగా ఆశాభావన ధోరణితో చాలామంది ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాంచెల్లి ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలే. కాబట్టి చాలామంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు, త్వరగా రిక్రూట్మెంట్ జరగాలి, త్వరగా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి. కానీ ఈరోజు చాలామంది నిరుద్యోగులు అందరూ కూడా నిరాశ నిస్పృహలో ఉండి ఒకంత అసహనంగా కూడా ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, అసహనం దేనికి పనికిరాదు. ఖచ్చితంగా పాఠశాల విద్యాశాఖను క్వశ్చన్ చేయండి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క 2 వారాల్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా రావాలి మిత్రులారా, ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుందాం. ఈరోజు ఏ న్యూస్ పేపర్లో కూడా డిఎస్సి రిజల్ట్స్ గురించి కానీ మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గురించి కానీ ఎక్కడ రాలే. కేవలం కొన్ని పత్రికలు రోజు నిన్న మొన్న అన్నీ కూడా ఊహాగానాలతోని వాళ్ళ జనరల్ థింకింగ్తో రాసినారు తప్ప పాఠశాల విద్యాశాఖ మనకు ఫైనల్గా ఒక వెబ్ నోట్ కానీ ఒక ప్రకటన కానీ ప్రకటిస్తేనే అది ఫైనల్ ప్రకటనగా మనం గమనించాలి. అంతవరకు ఏ పేపర్లో వచ్చింది కూడా అదే జెన్యూన్ కాదు, అదే నిజమైన కులమానం కాదు అనేది మీరు గుర్తుంచుకోండి. మొత్తానికైతే పాఠశాల విద్యాశాఖ మన దగ్గర దాస్తున్న విషయం ఏంటంటే ఫైనల్ కీలా 128 క్వశ్చన్స్కు తప్పు ఆన్సర్స్ ఇచ్చినారని చెప్పేసి నిన్న పేపర్లు వచ్చింది. కానీ 128 క్వశ్చన్లల్లో మిస్టేక్ జరిగినాయి అంటే ఎన్ని సెషన్ల మిస్టేక్ జరుగుంటాయి? మనకు మొత్తం 26 సెషన్ల ఎగ్జామ్స్ జరిగినాయి. 26 క్వశ్చన్ పేపర్ తయారు చేసింది ఎన్సీఆర్టీ. దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కనీసం 28,500 అబ్జెక్షన్లల్లో కేవలం వాళ్ళు ఎన్ని రాంగ్ మిస్టేక్లు చూపించినారు? కేవలం 59 మిస్టేక్స్ ఏమి చూపిస్తున్నారు. కానీ అవన్నీ కాదు, ఇంకా అంతకంటే ఎక్కువగా ఉన్నాయని కూడా మన అభ్యర్థులు నిరూపించే ప్రయత్నం కూడా చేసినారు పాఠశాల విద్యాశాఖకు వెళ్ళి. కానీ ఏం జరిగింది? పాఠశాల విద్యాశాఖ రివ్యూ కమిటీ ఇస్తామని చెప్పేసి మన అభ్యర్థులకు చెప్పి వారిని సాధారణంగా ఇంటికి పంపించేసి మళ్ళీ ఎన్సీఆర్టీ అభ్యర్థులకు రిపోర్టు మీరు ఏమిస్తారు, మరి ఫైనల్ కీ పైన చాలా మిస్టేక్స్ ఉన్నాయట అని రివ్యూ కమిటీ ఇస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టును కూడా తేటతెల్లం చేస్తారు నివేదికను. అంటే దాంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో అనేది కూడా చాలా అనుమానాలకు తావిస్తాను. ఎమ్మటే బేషరతుగా వాళ్ళ మిస్టేక్ను వాళ్ళు ఒప్పుకొని ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును పాఠశాల విద్యాశాఖ ప్రకటించాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలి. ప్రతి అభ్యర్థి అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరగాలి, అన్యాయం అనేది జరగద్దు. 1/2 మార్కు కోల్పోయినా కూడా ఉద్యోగం అనేది కోల్పోతారు. 1 మార్కు కూడా లైఫ్ నిర్దేశిస్తుంది, 1/2 మార్కు కూడా వాళ్ళ తలరాతను మారుస్తుంది ఇక్కడ డిఎస్సిలా. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీరందరూ సహనంతో ఉండండి. త్వరలో ఈ యొక్క వారం, ఈ 10 రోజుల్లో తుది ఫలితాలతో సహా మొత్తం కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ బయటకు రావాలని కోరుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.